క్రీస్తునందు దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనములో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, క్రీస్తు యేసు పంచగాయాలలో నుండి వెలువడిన రక్తధారల చేత మనకు స్వస్థత ఉన్నది. మనుషులు ఈనాడు యేసును కాదు, స్వస్థతల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగనే దైవ సేవకులు కూడా వారిని ఆ దిశగా నడిపిస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమా, బెరాకాలో ఉన్న విశ్వాసులు దేవుని యొక్క వాక్యము ఎలాగ ఉన్నదో పరీక్షించి నడిచినట్లుగా భక్తుడైన పౌలు గారు మనకు వివరిస్తారు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు ఐశ్వర్యం వైపు, బంగళా, కారు, డబ్బు, ఉద్యోగము, విద్య, ఇతర దేశాల వైపు మొగ్గులు చూపుతున్నారు. కానీ తమ విశ్వాసమును కాపాడుకొని క్రీస్తు రాకడకు సిద్ధపడే వధువు సంఘముగా సిద్ధపడలేకపోతున్నారు. అంతఃపురములో నుండి క్రీస్తు రాబోతున్నాడు. సంఘము పరిశుద్ధాలంకారాలు ధరించుకొని సిద్ధపడే సమయం ఆసన్నమయ్యింది. ప్రియమైనటువంటి సంఘమా, నీవు క్రీస్తును వెంబడిస్తే నీకు స్వస్థత దానంతటా అదే వస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుతూ ఉండనీయండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగాని అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచే మనుషుల వలె ఉండాలి. ప్రభు కొరకు ఎదురుచూచే సమయం ఆసన్నమైంది. కీర్తనాకారుడు, నా ఆత్మను యెహోవా దిక్కునకు చూచి నేను ఎత్తి పట్టుకొనుచున్నాను అన్నాడు. నీ యొక్క ఆత్మను సిద్ధపరచుకొని ఈ లోక ఆశల వైపు, ఈ లోక ఆశయాల వైపు మొగ్గు చూపక పరలోకము వైపే మన కన్నులు వేచి చూడాలి. క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. యోబు కూడా భయంకరమైనటువంటి అస్వస్థతలకు గురయ్యాడు. ఆర్థికంగా దెబ్బతిన్నాడు. తన భార్యనే వచ్చి ద్వేషించమని కోరింది. యోబును కూడా దూషిస్తుంది. నీ దేవుడైన యెహోవాను నీవు వదలకుండా ఉంటావా? నీ యథార్థతను విడిచిపెట్టి నీ దేవుడిని ద్వేషించి నువ్వు ఇక మరణం కావచ్చు కదా. ప్రియ శ్రోత, యోబు అన్న మాట మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడు మనము అనుభవింపతగదా? క్రీస్తులో అస్వస్థత, అనారోగ్యాలు సహజం. అయితే దేవుని యొక్క కృప మనకు తోడుంటుంది. పౌలు పలుసార్లు తన పాదములో ఉన్న ముళ్ళును తీసివేయమని ప్రభువుని బ్రతిమలాడాడు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? అతడు హెచ్చిపోకుండా నిమిత్తము నా కృప నీకు చాలును అన్నాడు. పౌలు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతతో, నిందలలో, ఇబ్బందులలో, హింసములలో, ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ప్రియ సంగమా, నీవు ఈ మాట చెప్పగలవా? యేసును వెంబడించు. స్వస్థతల వైపు, ప్రియమైన వారలారా, భయంకరమైనటువంటి అబద్ధ ప్రవక్తల సేవకుల వైపు నీవు మొగ్గు చూపవద్దు. బైబిల్లో వాక్యానుసారమైనటువంటి సేవ సంఘాలలో నిలవబడి దైవ ఆశీర్వాదాల వైపు కొనసాగు. అట్టి కృప ప్రభువు నీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.